జై గోమాత గావో విశ్వస్య మాతరం. మా ఇంట్లో సత్యనారాయణ ఉంది, గోమయం గోపంచకం కావాలి, ఇంకా పంచామృతాలు కావాలని అడుగుతారు, తెచ్చుకుంటారు. గృహప్రవేశం ఉంది, మా ఇంటికి గోవు రావాలి అని నాయకుల నుండి మొదలు యాక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, డ్రైవర్లు, ఇలా ప్రతి హిందువు గోవుతో అవసరం ఉన్న ప్రతిసారి గోవుల నుండి వచ్చేటువంటి దాని పదార్థాలను కోరుకుంటున్నారు. కానీ ఆ గోవుకు ప్రమాదం వస్తే ఆమడ దూరం ఉంటున్నాడు. ఒక్కరోజు కూడా గోశాలకు పోని వ్యక్తి, ఒకరోజు కూడా గోవుకు కూడా ఆకలి తీర్చని వ్యక్తి ఇంటి అవసరాలకు గోవును ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు. కానీ అలాంటి గోవులను ద్రోహులు అక్రమంగా తరలిస్తుంటే నోరు మెదపకుండా ఏమీ పట్టనట్లు కళ్ళు, నోరు, చెవులు మూసుకొని ఏమీ తెలియనట్లుగా ఉంటున్నాడు హిందూ. గోవుకు ఆపద కలిగినప్పుడు చూసి చూడనట్లుగా వెళ్ళిపోయేవాడు గృహప్రవేశం సమయంలో, వ్రతాల సమయంలో, పూజల సమయంలో గోవును వాడుకుంటే పుణ్యం వస్తుందా? ఆ ఫలితం ఉంటుందా? గోపాలకృష్ణ భగవానుడు మొదలుకొని ఎంతోమంది రాజులు, చక్రవర్తులు గోవులకు ప్రాముఖ్యత ఇచ్చి గోశాలను నడిపి ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచారు. కాబట్టి వారు స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికైనా చరిత్రను తెలుసుకొని గోవులను కాపాడుకోవడంలో ముందుకు రావాలని హిందూ బంధువులందరికీ కూడా రిఫ్లెక్షన్ తరఫున వేడుకుంటున్నారు.